సార్ ఇటు షర్మిల గారు మన జగన్మోహన్ రెడ్డి గారి పైన కంప్లెయింట్ చేశారు సార్. అది కూడా గవర్నర్ గారికి. అదాని కేసులో ఈయన్ని అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేస్తూ గవర్నర్ గారిని కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో, మరి ఏం జరిగే అవకాశం ఉంది? షర్మిల గారు కంప్లీట్‌గా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు అన్న ఒక విమర్శ కూడా వస్తుంది సార్. మీరేం చెప్తారు సార్ దీనికి? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అవును. తర్వాత తెలుగుదేశం పార్టీ ఫ్రంట్ అధికార పక్షంలో ఉంది. హ్మ్. ఈ వైఎస్ఆర్సీపీ కూడా అపోజిషన్‌లోనే ఉంది. ఓకే. కాకపోతే ఇక్కడ ఈ దీంట్లో భాగస్వామ్యము వైఎస్ఆర్సీపీకి సంబంధాలున్నాయి. హ్మ్. అధికారంలో ఉన్నప్పుడు జరిగింది కాబట్టి. ఓకే. ఈ ఎవరైనా అటు తెలుగుదేశం ప్రభుత్వమైనా గానీ, హ్మ్. ఇటు కాంగ్రెస్ పార్టీ అయినా గానీ ఆయన్ని విమర్శించుతారు. తప్పదది. ఆరోపణల నుంచి ఆయన బయటకొచ్చినంత వరకు ఈ విమర్శలు తప్పవు. హ్మ్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా గూడా ఉంది. ఓకే. ఉన్నప్పుడు తప్పక ఆమె విమర్శ చేయాల్సిందే. హ్మ్. విమర్శ చేయటంలో తప్పుంది అని చెప్పలేము. హ్మ్. సరే, గవర్నర్ గారిని కలిసి కే కేసు నమోదు చేయాలా అని అన్నారు. ఇప్పుడేమైతుందంటే అక్కడ కేంద్రంలో ఉన్న ఫ్రంట్ ప్రభుత్వానికైనా గానీ, ఓకే. రాష్ట్రంలో ఉన్న ఫ్రంట్ ప్రభుత్వానికి గానీ, హ్మ్. ఈ లావాదేవీలు ఆదాని స్టాక్ ఎక్స్చేంజ్‌లో చేసిన దానివల్ల హ్మ్. వారి డబ్బు సేకరించినారు ఓకే. షేర్ల ద్వారా. ఆ షేర్ల ద్వారా సేకరించిన సొమ్మొచ్చి అమెరికన్స్‌ది. హ్మ్. వాళ్ళు అతను తీసుకొచ్చి ఇక్కడ లంచాలు ఇచ్చినారనేది కేసు ఆరోపణ. ఓకే. అది ఆ స్టాక్ ఎక్స్చేంజి ఒక అభియోగంలో కేసు ఫైల్ చేసినారు. హ్మ్. ఎఫ్‌బిఐ విచారణ చేసి కూడా కేసు ఫైల్ చేసినారు. ఓకే. చేసిన తర్వాత అది మరి వాళ్ళ చట్టాల ప్రకారము వాళ్ళు చర్యలు తీసుకుంటారు. హ్మ్. అది వీళ్ళు ఏ విధానంలో కేసు పెట్టాలనేది ఒక సమస్య. ఏ చట్టం కింద పెట్టాలనేది. హ్మ్. అన్‌లెస్ అంటిల్ ఆ అభియోగ పత్రాలొచ్చి అది కేసయితే దానికి డబ్బులిచ్చింది వాస్తవమేనని ఆడ నిరూపితమై శిక్ష అయితే గనక అప్పుడు ఇక్కడ గూడా చర్యలు తీసుకునే దానికి అవకాశం ఉంది. ఓకే. కాకపోతే ఇందులో సమస్యలేమొస్తున్నాయి అంటే, హ్మ్. నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్‌కు హ్మ్. కేంద్రంలో ఉన్న ఆదాని ముఖ్యుడే గదా! అవును. మరి ఆ చర్యలు అది అక్కడ తీసుకోవాలా? హ్మ్. తీసుకోవాలంటే వాళ్ళు ఆలోచన చేస్తారు గదా! రానీళ్ళు అన్నీ వచ్చినప్పుడు ఆలోచన చేస్తామని. అందుకే పార్లమెంటును గత 3, 4 రోజులుగా స్తంభింపజేస్తున్నారు ప్రతిపక్షాలన్నీ. దాని మీద జాయింట్ పార్లమెంట్ కమిటీని వేయండి అని. హ్మ్. కానీ ప్రభుత్వం అయితే ఈల్డ్ కావడం లేదు గదా! ఓకే. ఎందుకంటే ఆదానికి, ఆ ప్రభుత్వానికి ఉన్న సంబంధ బాంధవ్యాలు బట్టి. హ్మ్. అక్కడ వేసిన తర్వాత దాని మీద ఏదైనా వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఫ్రంట్ ప్రభుత్వం గూడా చర్యలు తీసుకోవాల్సిందొస్తది. వీళ్ళ పరిధిలోకి వచ్చేటికంటే. ఓకే. అది కేంద్ర పరిధిలో ఈడీనో మరి సీబీఐకో వేసి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసిన తర్వాత వాళ్ళ సిఫారసులు ఏమొస్తాయో వాళ్ళ సిఫారసుల మీద కేసు ఎలా బుక్ చేస్తారు. హ్మ్. ఇవి చేసి అవి వెలుగులోకొచ్చి ఈయన పేరు వచ్చినప్పుడు ఇక్కడ ఏదన్నా ఈ చట్టాల ప్రకారం చర్య తీసుకోవాల్సింటే అప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు ఆమె గవర్నర్‌ను కలిసింది. ఆయన ఆయన పద్ధతులు సెక్రటరీకి రాస్తారు. హ్మ్. వివరణ తెప్పించుకుంటారు. అది అంత మేరకే జరుగుతుంది. ఓకే. అంటే సార్ అక్కడ అదాని పైన కేంద్రం ఎలా ఏ విధంగా రియాక్ట్ అవ్వకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదు అని అనుకోవచ్చా సార్? అంటే అదానిని అరెస్ట్ చేస్తేనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైన కొంత అంటే ఉచ్చు బిగించొచ్చు. అంతే తప్పితే ఇది ఎక్కడికి కదలదు అని అంటున్నారు సార్. అదే ఇప్పుడు వచ్చిన సమస్య. ఈ కేసులన్నీ అభియోగ పత్రాలన్నీ హ్మ్. అమెరికాలో ఉన్నాయి. అవును. వాళ్ళ చట్టాలు వేరు. వాళ్ళ విచారణ వేరే విధంగా జరుగుతుంది. హ్మ్. అది జరిగి అక్కడైతే ఎఫ్‌బిఐలో అయితే నంబర్ 1 భారతీయునికి అని ఉంది. అవును. స్టాక్ ఎక్స్చేంజ్‌లు ఫైల్ చేసినోళ్ళైతే ఈయన పేరు క్లియర్‌గా రాసినారనేది ఉంది. హ్మ్. రాసినాక లంచం ఇచ్చినోనిది పెద్ద నేరమే. ఓకే. ఎవరైతే లంచాలు ఇస్తారో అమెరికన్ చట్టాల ప్రకారం పెద్ద నేరం అవుతుంది. తీసుకున్నోని మీద కూడా కేసు వస్తుంది. హ్మ్. అవి ఏ రూపం చెందుతాయి? ఎందుకంటే అమెరికన్ చట్టాలు భారతీయుల మీద ఓకే. పనిచేయాల. అది ఒక విధానం ఏదో ఉంది. అది ఇంకా మన లాయర్లు గూడా
కొద్ది ఇబ్బంది పడుతున్నారు దాన్ని చెప్పడానికి, వివరించి చెప్పడానికి. ఆ కేసు వివరాలు తెలియటం లేదు. అవి ఏ రూపంలో ఉంటది విచారణ అనేది ఇక్కడి వాళ్ళకి తెలియదు కదా! దాని మీద కొందరు అటు ఇటు సంబంధం ఉన్నోళ్ళు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. అది తేలితే గాని ఇక్కడ రాలేదు అంటారు. సార్, కేంద్రంలో కాంగ్రెస్ ఏమో బీజేపీ పైన విమర్శలు చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తున్నారు. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ పైన మాత్రం మౌనం వహిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? అంటే కేంద్రంలో సంబంధ బాంధవ్యాలు ఉంటాయంటుంది కదా! ఇక్కడ రాష్ట్రంలో టీడీపీ కూటమికైతే ఏం సంబంధాలు లేవు. రెండోది కాంగ్రెస్ పార్టీకి సంబంధాలు లేవు. దానివల్ల ఇక్కడున్న కూటమి ప్రభుత్వం అయితే విమర్శలు చేస్తుంది జగన్ మీద తప్పకుండా. కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అక్కడ నుంచి జగన్ మీద డైరెక్ట్‌గా ఏముంటది? అది కేసు వచ్చిన దాని మీద నుంచి దాన్ని దాటి రావాలి ఇవతలకి. అదే ఆడ ఉండేది సమస్య. ఓకే. అంటే ఇప్పుడు కేంద్రం ఒక చిక్కుల్లో పడిపోయిందని అర్థం చేసుకోవచ్చు సార్. ఏ నిర్ణయం తీసుకుంటుంది దాని పట్ల? ఇప్పటివరకైతే మౌనమే ఉంది. ఓన్లీ బీజేపీ కొంతమంది నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ చేసిన విమర్శలకు కౌంటర్లు ఇస్తున్నారు గానీ, అదాని విషయంలో మేము ఈ నిర్ణయం తీసుకుంటామని వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. వాళ్ళు కూడా మౌనమే వహిస్తున్నారు. మరి ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? ఏ నిర్ణయం తీసుకుంటారు? సంబంధ బాంధవ్యాలున్నాయి. సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది, కనపడుతుంది. అక్కడ కేసు అభియోగ పత్రాలు అమెరికాలో ఉన్నాయి. ఆడ నుంచి ఏమొస్తాయో తెలియాలి కదా! ఇదంతా చిక్కుముడి. అక్కడి నుంచి ఒక విధంగా వెలుగులోకి వస్తే ఇక్కడ చర్యలు తీసుకునేదానికి ఇంకేదో మొదలు పెడతారనుకుంటా. సార్, ఇక్కడ షర్మిల గారు చూసుకుంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్‌లోకి వెళ్తుంది అని మనం అనుకోవచ్చా అండి సార్? అంటే ప్రతిపక్షం లేదు ఆంధ్రప్రదేశ్‌లో. జగన్మోహన్ రెడ్డి గారు ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. బయట రావట్లేదు. షర్మిల గారు ఆ ప్లేస్ తీసుకొని విమర్శలు చేయడం ఇవన్నీ మనం చూస్తున్నాం. సో, అంటే ఫ్యూచర్‌లో ఆ ప్రతిపక్ష పాత్ర హోదాని షర్మిల గారు పోషించే అవకాశం ఉందని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు బయటకి వచ్చే అవకాశం లేదన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు సార్. మరి ప్రతిపక్ష హోదా షర్మిల గారే తీసుకునే అవకాశం కనిపిస్తుందంటే ఆ ప్లేస్‌ని? ప్రతిపక్ష హోదా ఎక్కడొస్తుంది? హ్మ్. ఆయనకు 11 మంది శాసనసభ్యులు ఉన్నారు వైఎస్ఆర్‌సీపీకి. ప్రతిపక్ష హోదా రాదు. అంటే అసెంబ్లీకి వెళ్ళకుండా ఆ శాసనసభ వరకు. ఎందుకంటే 1/10 ఆఫ్ ది మెంబర్స్ ఉంటేనే ఎక్కడైనా ప్రతిపక్ష హోదా వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి రాదు. కాకపోతే ఆయన కూడా ప్రభుత్వ పక్షంలో లేడు, ప్రతిపక్షంలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోనే ఉంది. ఇద్దరు ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎవరికి గుర్తింపు ఇస్తారనేది. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న మొన్నటి వరకు అయితే మన ఎలక్షన్స్లో కూడా బలహీనంగానే కనపడింది. ఆమె సారథ్యం వహించిన తర్వాత పార్టీ నాయకులందరినీ సీనియర్లను కూడగట్టుకోవడము, జిల్లా కమిటీలు అయితేనేమి రాష్ట్ర కమిటీని వేసుకోవాల్సింది ఉంది. జిల్లా కమిటీలు వేయాలా, నియోజకవర్గ కమిటీలు వేయాలా, పార్టీ పునర్నిర్మాణం చేయాలంటే చేసిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి తిరిగి ప్రజల్లో ఎంత మన్నన పొందుతారనేది వేచి చూడాల్సిన విషయమే. ఇప్పుడు అతనంటే ఒక మారు పాదయాత్రలు చేసినాడు, తర్వాత బస్సు యాత్రలు చేసినాడు, ఏదో తిరిగినాడు, తర్వాత అధికారంలోకి వచ్చినాడు, ఇప్పుడు ఓడిపోయినాడు. ఆయన కూడా ఓడిపోయిన తర్వాత బయటకు 1-2 ప్రెస్ కాన్ఫరెన్సులు తప్పనిచ్చి, లేకపోతే ఎవరన్నా చనిపోయిన వారిని కలవడం తప్పనిచ్చి అంతకు మించి జరగని యాక్టివిటీ లేదు. ఇంత లోపల మరి ఇవన్నీ చేసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగితే మాత్రం ఆ గ్యాప్ ఫిలప్ చేస్తారు. వీళ్ళు స్లో లెథార్జిక్ అయితే పొజిషన్ ఏం మార్పు ఉండకపోవచ్చు.